అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఒక పార్టీ మనకి గ్యారంటీ భరోసా ఇస్తోంది. ఆ గ్యారంటీలు ఒకసారి చూద్దాం. ఈ గ్యారంటీలు చూసిన తర్వాత ఓట్లు ఎవరికి వేయాలనేది మీ ఇష్టం. 75 ఏళ్ల అంబేద్కర్ రాజ్యాంగం ఎత్తివేయడం గ్యారంటీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయడం గ్యారంటీ, పేదలకు విద్య వైద్యం ఉపాధి కోల్పోవడం గ్యారంటీ, పింఛన్లు రైతులకు సబ్సిడీలు ఎత్తివేయడం గ్యారంటీ, పేదరికం నిరుద్యోగం ధరలు పెరగడం గ్యారంటీ, వ్యక్తుల ప్రాథమిక హక్కులు కాలరాయడం గ్యారంటీ, మణిపూర్ లాంటి మత కల్లోలాలు రేపడం గ్యారంటీ, రాష్ట్రాల హక్కులు దేశ సమాఖ్య వ్యవస్థ రద్దు గ్యారంటీ, ప్రజల ప్రాంతీయ ప్రయోజనాలు దెబ్బతినడం గ్యారంటీ, సంపదలో అసమానతలు పెరగడం గ్యారంటీ, ఉత్తర దక్షిణ భారతాల మధ్య అసమానతలు గ్యారంటీ, ఎన్నికలంటే సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలు గ్యారంటీ, కార్పొరేటర్లకు 14 లక్షల కోట్ల రుణమాఫీ గ్యారంటీ, పేదలకు రైతులకు ఎలాంటి రుణమాఫీ లేకపోవడం గ్యారంటీ, అవినీతి పరులు ఎలక్టోరల్ బాండ్స్ కొనడం గ్యారంటీ, 300 మహిళల్ని చెరచిన ప్రజ్వల రేవన్న గ్యారంటీ, మహిళా రెజ్లర్లపై ఒక ఎంపీ లైంగిక దాడి గ్యారంటీ, హత్రాస్ బాలిక లాంటి హత్యాచారాలు గ్యారంటీ, బిల్కిస్ బానో అత్యాచార దోషులకు క్షమాభిక్ష గ్యారంటీ, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ గ్యారంటీ, నల్లధనం అవినీతి పరులు దేశం దాటడం గ్యారంటీ, ఈడీ సిబిఐ విచారణ సంస్థల దుర్వినియోగం గ్యారంటీ, రాజకీయ ప్రత్యర్థులని కేసులతో వేధించడం గ్యారంటీ, దొంగలు పార్టీలో చేరితే కేసుల మాఫీ గ్యారంటీ, బ్రాహ్మణ మనువాద రాజ్యాంగం గ్యారంటీ, మీడియా ప్రజలకు ముఖ్యం చేయడం గ్యారంటీ, కోట్లు పోసి గంటకో కోటు వేసి ఫోటోషూట్లు చేయడం గ్యారంటీ, కార్పొరేటర్లకి దేశ సంపద దోచిపెట్టడం గ్యారంటీ. ఇవన్నీ ప్రశ్నిస్తే దేశద్రోహులుగా ముద్ర వేయటం ఇంకా గ్యారంటీ. సో ప్రజలారా, ఇంత అవినీతి అన్యాయం ఉన్నా ఇంకా ప్రజలని మతం పేరుతో మభ్యపెట్టడం, చెవిలో పువ్వులు పెట్టడం, అనవసర హామీలు ఇవ్వడం ఇంకా గ్యారంటీ. సో దీని ద్వారా మీరే ఎలాంటి వారికి ఓటు వేయాలనేది ఆలోచించుకోవడం.